వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో చాలామందికి అంటే పి అనే లెటర్ తోటి కనుక నేమ్ స్టార్ట్ అయితే ఆ నెంబర్స్లో ఒక్కొక్క రైట్ నెంబర్ కనుకుంటే పాజిటివ్ వైబ్స్ ఏ విధంగా ఉంటాయి, రాంగ్ నెంబర్ ఉంటే నెగిటివ్ వైబ్స్ ఏ విధంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రియా అనేటువంటి పేర్లు కనుక పెట్టుకునేటువంటి వాళ్ళది లైఫ్ స్టైల్ ప్రకారం కనుక మనం చూసుకుంటే 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్న వారి మాటలు అనేది తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు ప్రియా అనే పేరులో ఎలాంటి రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నాయో క్లియర్గా వివరిస్తాను. సో 2 రోజుల క్రితం బెంగళూరులో ప్రియా అని ఒక అమ్మాయి, సో పుట్టినరోజు, ఆ అమ్మాయి బర్త్డే, ఆ రోజు ఆఫీస్కి వెళ్ళింది. సో ఈవినింగ్ వచ్చి కేక్ కటింగ్ అన్నిటికీ వాళ్ళ పేరెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో సంపాదనలో ఉండి తల్లిదండ్రులకు అండగా ఉండాలి, ఖర్చుల్లో కూడా మనం ఎంతో అంతో సంపాదించి ఆదుకోవాలనుకున్న గొప్ప మనసు ఈ ప్రియాది. ఈ ప్రియా పేరులో 13వ నంబర్ ఉంది, 33వ నంబర్ ఉంది, 16వ నంబర్ ఉంది. పేరేమో చిన్నది, 5 అక్షరాలు, బట్ రాంగ్ నంబర్స్ చాలా ఎక్కువ. సో ఈ అమ్మాయి ఆఫీస్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అంటుకొని కాలి అక్కడే చనిపోయింది. తల్లిదండ్రులకి పుట్టినరోజు రోజే పాప చనిపోవడం, సో ఈ ఏజ్ చనిపోయే ఏజ్ కాదు, తల్లిదండ్రుల కళ్ళ ముందు బిడ్డలు చనిపోవడం చాలా ఘోరం. దీనికి కారణం ఎవరు? మనము ఏ పేరు పడితే ఆ పేరు పెట్టుకోవడమే. మొన్న IIIT బాసర్లో స్వాతి ప్రియ అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి పేరులో ఎలాంటి రాంగ్ నెంబర్, సూసైడ్ చేసుకుంది అమ్మాయి, 2nd ఇయర్ అమ్మాయి. ఎలాంటి రాంగ్ నెంబర్స్ ఉన్నాయో ఈ ప్రియాలో కూడా. P అంటే 8, R అంటే 2, I అంటే 1, Y అంటే 1, A అంటే 1, 13వ సంఖ్య. ఈ 13 రాహు సంఖ్య. చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు, అకాల మృత్యు 13. సో దివ్యభారతి 13 తోసేశారా, పడిపోయిందా 5వ ఫ్లోర్ నుంచి తెలీదు. సంజయ్ గాంధీ 13, రాజీవ్ గాంధీ గారు 13. ఈ 13 ఎక్కడొచ్చినా కూడా రవి అనే పేరులో 13. ఎక్కువ మంది రవిలు డ్రైవర్లుగా ఉంటారండి. రమేష్లు, రవిలు, ఎక్కువ యాక్సిడెంట్ చేసేది రవిలు. నేను చూసిన దాంట్లో more than 10,000 రవీస్ హావ్ గాట్ దెమ్సెల్ఫ్ కిల్డ్. వాళ్ళు చనిపోవడం కాకుండా చాలామందిని వాళ్ళతో పాటు చంపేయడం డ్రైవర్లుగా ఈ చాలా చూసాం. more than 10,000 రవీస్ ఇన్ ది లాస్ట్ 32 years. బైక్ యాక్సిడెంట్, లారీని గుద్దేశారు, 2 చచ్చిపోయారు. దాంట్లో రవి ఒకడు, ఇంకో పేరు. రవి అయితే కామన్గా ఉంటుంది. సో రవిలో 13. ఈయన యముడితో పోయినట్టే మనం ఈ 13 నంబర్తో పోతే. పేరులో ఏముంది అనుకోవద్దండి, అంత పేరులోనే ఉంది. పేరులో మంచి నంబర్స్ ఉంటే మంచి, చెడ్డ నంబర్స్ ఉంటే చెడు. సో ఈ ప్రియా పేరులో చార్లియన్ సిస్టంలో 13వ నంబర్ ఉంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేశా. P అంటే 8, R అంటే 2, I అంటే 1, Y అంటే 1, A అంటే 1, 13 నంబర్. పైథాగరస్ సిస్టంలో P అంటే 7, R అంటే 9, I అంటే 9, Y అంటే 7, A అంటే 1, 33వ నంబర్. ఈ 33ని బలికి సిద్ధంగా ఉన్న పశువు, బలి పశువు నంబర్, స్కేప్ గోట్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, అర్లీ డెత్ నంబర్ అంటారు. ఇదే 33 నంబర్ని పెళ్లి చేసుకుంటాను అమ్మాయిల్ని చాలామంది తిప్పుకొని వదిలేసిన వాళ్ళు 33 వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి నదరకు వచ్చి ఏడ్చి, నేను నడర మార్చిన వెంటనే వాళ్ళు కోలుకొని మళ్ళా బాగా అయ్యి మళ్ళీ తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకొని మంచి కాపురాలు చేసుకుంటున్నారు. ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 33లో 17 ఓవల్స్ అండ్ 16 అంటే ప్రమాదము. 1 సూర్యుడు, 6 శుక్రుడు, 16 యాక్సిడెంట్ అండి. అది ఫైరా, బస్సా, కారా, బైకా, సైకిలా, ఆటోనా, లాస్ట్కి హెలికాప్టర్ ఎక్కితే కూడా సౌందర్యం తప్పలేదు. 16 యాక్సిడెంట్. ఈ 16లో రిలేషన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కూలిపోతారు, పైనుంచి పడిపోతారు. సో ప్రియాలో ఒక 13 నంబర్, ఒక 16వ నంబర్, ఒక 33వ నంబర్. ఈమె చిన్న ఏజ్లోనే చనిపోవడం కూడా ఇంత ఘోరంగా నాకు కాలిపోయా, చాలా మనసుకు బాధేసింది. అది పుట్టినరోజు నాడే చనిపోవడం అనేది ఇంకా బాధేసింది. సో మీరు పేరెంట్స్ పిల్లల బర్త్డే రోజు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు, స్కూల్లో వేయడానికి లక్షల డొనేషన్లు కడుతున్నారు. చిన్న ఫీజు కట్టి వాళ్ళ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోలేరా? అండ్ చాలామంది నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఆఫీసులో పెట్టుకున్నారండి.
చాలామంది 100 మంది పైన హైదరాబాద్లో ఉన్నారు. నా దగ్గర పనిచేసిపోయిన వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు. కొత్తగా మైదీపట్నంలో నా డ్రైవర్ ఒకటి 13 ఏళ్ళు నా దగ్గర పనిచేసిన డ్రైవర్ ముస్లిం అబ్బాయి నిన్న ఇన్స్టాగ్రామ్ చెప్తుంటే ఆయన న్యూమరాలు చెప్తాడు, కోట్ వేసుకొని మీసాలు తీసేసి, ఈ నంబర్ అంటే 16వ నంబర్ అంటే 27వ నంబర్ అంటే. నా ప్రోగ్రామ్స్ ఒక 1000 ప్రోగ్రామ్స్ చూస్తే మీరు నంబర్ గురించి చెప్పగలరు, కరెక్షన్స్ చేయలేరండి. ఈ న్యూమరాలని సముద్రం. 16 నంబర్ అంటే పడిపోతారు, 13 అంటే యాక్సిడెంట్, 18 అంటే విడాకులు, ఇలా ఎవరన్నా చెప్పగలరు. డ్రైవింగ్ చేసి నా దగ్గర 13 ఏళ్ళు డ్రైవింగ్ చేస్తే న్యూమరాలజీ అయిపోతాడా? అతని పేరులో కరెక్షన్ నేను ఇచ్చాను. నేను ఇచ్చిన కరెక్షన్స్ పెట్టుకొని పవర్ ఆఫ్ న్యూమరాలజీ నా ఆఫీస్ టైట్లో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు, రోజు 2 ప్రోగ్రామ్స్. జనాలు నమ్మిపోతే ఏమవుతుందంటే మన ముస్లిమే అని పోతారు ముస్లిమ్స్, వాళ్ళకి వాళ్ళే. చాలామంది ఏం చెప్పాలా, రాంగ్ కరెక్షన్స్ వల్ల మీరు ఎవరికైనా చూపించుకోవాలి పేరు అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డా కాదా, గతంలో ఇచ్చారా, మంచివాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చారా, ఇచ్చిన వాళ్ళు బాగుపడాలి కనుక్కోండి. నా దగ్గర కూడా అపాయింట్మెంట్ డైరెక్ట్ తీసుకోవద్దండి, 10 దగ్గరలో ఎంక్వైరీ చేయండి. కిరణ్ నెహ్రూ బెస్ట్ అంటేనే నా దగ్గర రండి. నేను పవిత్రమైన వైద్య వృత్తిని వదిలేసి, పెద్ద జీతాన్ని వదిలేసి, నేను వదిలేయడమే కదా, నా భార్య కూడా జాబ్ రిజైన్ చేయించాను. గవర్నమెంట్లో ఉంటే ఇప్పుడు జిల్లా ఆఫీసర్గా ఉండాలి, అందరికీ మంచి చేయాలని మంచి మనసుతో వచ్చాను. డబ్బు మనీ అర్నింగ్ అయితే డాక్టర్గానే కోట్లు సంపాదించవచ్చు. సో రాంగ్ పీపుల్ని కలిసి రాంగ్ కరెక్షన్స్ తీసుకొని న్యూమరాలజీ పని చేయట్లేదు అనొద్దండి సార్. చాలామంది 5 షీట్లు 6 షీట్లు తెస్తున్నారు, ఈయన కలిసాం ఆయన కలిసాం ఈయన కలిసాం మా ఊర్లో ఆయన కలిసామని. ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల బాడీలో విషం ఎక్కించుకున్నట్టే. సో నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేయండి. ప్రతిరోజు మణికొండలో అందుబాటులో ఉంటాను. నేరుగా రాలేము అన్న వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ చూశారు కదా, న్యూమరాలజీ అనేది ఒక పవర్. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. దేవుడైతే ఎవరిని కష్టపడమని బాధపడమని భూమి మీద పంపించలేదండి. ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు, ఒకరు 100లకు కూడా కష్టపడుతున్నారు. ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా, మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. దయచేసి ఒక పేరే పెట్టండి సార్. చాలామంది 4-5 పేర్లు పెట్టి 5 నెలల తర్వాత తీసుకుంటాం, 6 నెలల తర్వాత తీసుకుంటాం. మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి. ఓపెన్ చేసేసి పేరుని 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెట్టుకోవడానికి లేదు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవి పెట్టండి. వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ పెట్టండి 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది, కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి. నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఇది మతంకి ప్రాంతానికి సంబంధం, హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు. ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు, మెడలో వేసుకోవాలి. సో చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి. మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ చాలామంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడడం వల్ల స్టోన్స్ పని తగ్గిపోతుంది. కాబట్టి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ. అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.